హాజరైన ప్రతి ఒక్కరికి శుభములు తెలియజేస్తున్నాను. ముందుగా ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా ఎస్తేరు దినేష్ గారిని కోరుచున్నాము. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవంగల దేవా, నీకు వందనాలయ్యా. గొప్ప దేవుడా, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. నీతిమంతుడా, దయగల రాజా, నీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా నాయనా, నీ భాషనికి రావడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశంను బట్టి మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా. తండ్రి నీకు స్తోత్రం దేవా. నాయన తండ్రి ప్రభా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా, మరి తండ్రి గూగుల్ మీట్ కి తండ్రి మమ్మల్ని అందరినీ మీరు సమకూర్చి దేవా అయ్యా తండ్రి ప్రభా, ఎవరికి లేనటువంటి గొప్ప ధన్యతను తండ్రి ప్రభా దేవా నాయన మాకు ఇచ్చి ఉన్నారు తండ్రి. మీకు వందనాలు. ఎక్కడెక్కడి వారమో తండ్రి ప్రభా, మరి అందరము కలిసి దేవా తండ్రి ప్రభా నిన్ను ఆరాధించుటకు తండ్రి ప్రభా, నీ వాక్యం వినటానికి తండ్రి మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశంను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఇంకా రావాల్సినటువంటి వారిని దేవా, వారికి మెలకువ దయచేయండి. ఈ వాక్యాన్ని వినాలనే ఆలోచన, ఆసక్తి, ఆశను వారికి మీరు పుట్టించి తండ్రి ప్రభా దేవా, మరి గూగుల్ మీట్ కి మీరు నడిపించండి తండ్రి ప్రభా నాయన. ఇంకా అనేకులు తండ్రి దేవా హాజరవ్వగలుగుటకు తండ్రి ప్రభా, వారికి మేము తెలియజెప్పగలుగుటకు తండ్రి నాయన మీరు మాకు తండ్రి ప్రభా సహాయం దయచేయండి దేవా తండ్రి ప్రభా. మరి నాయన రాత్రంతా చక్కటి నిద్రను దయచేసి ఉదయకాల సమయంలో తండ్రి నీ పాదాలను బట్టి దేవా తండ్రి ప్రార్థించుటకు, ఆరాధించుటకు మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశంను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. పాటలు పాడే బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి ప్రభా. వాక్యం చెప్పే అంకుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చివరి ఆశీర్వాద ప్రార్థన వరకు తండ్రి ప్రభా మీరు మాకు తోడుగా ఉండి మీరు మహిమ పొంది మాకు మేలు దయచేయమని బ్రతిమాలుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ ఇచ్చిన కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థించినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో పాట పాడవలసిందిగా కోరుచున్నాము. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తిపై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా, నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా, నిర్దోషమైన మార్గములు నా అంతరంగమున ధైర్యమునిచ్చి, నిర్దోషమైన మార్గములు నా అంతరంగమున ధైర్యమునిచ్చి, నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయములిచ్చితివి. నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయములిచ్చితివి. నీ ఆశలు నెరవేరుటకు, నీ చిత్తము జరిగించుటకు విడువవు నన్ను ఎడబాయవు, నీవు విడువవు నన్ను ఎడబాయవు. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా, నా యందు దృష్టి నిలిపి నీ స్నేహ బంధముతో ఆకర్షించి, నా యందు దృష్టి నిలిపి నీ స్నేహ బంధముతో ఆకర్షించి, కృపావరములతో నన్ను నింపి,
సత్య సాక్షిగా మార్చితివి, కృపావరములతో నన్ను నింపి సత్య సాక్షిగా మార్చితివి. నీ మనసును పొందుకొని నీ ప్రేమను నింపుకొని కీర్తించెదను ప్రతినిత్యం, నిన్ను ఆరాధింతును అనుక్షణము. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సదాకాలము సమాధానము నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా, నీ దివ్యమైన మహిమను పరలోకమందునే చూచెదను, నీ దివ్యమైన మహిమను పరలోకమందునే చూచెదను. నీ కౌగిలిలో చేర్చుకొని ప్రతి బాష్ప బిందువును తుడిచెదవు, నీ కౌగిలిలో చేర్చుకొని ప్రతి బాష్ప బిందువును తుడిచెదవు. నీ మాటల మకరందమును మరపురాని అనుబంధమును మరువను ఎన్నడు విడువను, నేను మరువను ఎన్నడు విడువను. సియోను నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా, నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా. థ్యాంక్ యూ సార్. అందరికీ ప్రైజ్ రాదండి. చక్కని పాట పాడి దేవుని మహిమపరిచినందుకు మీకు ఈ శ్రేష్టమైన సమయాన్ని వాక్యోపదేశం అందించే సంఘ కాపరి పాస్టర్ని కోరుచున్నాము. క్రొత్త నిబంధన గ్రంథానికి మధ్యవర్తి అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సర్వశ్రేష్ఠ నామములో మీ అందరికీ ప్రాతకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమున క్రీస్తు ప్రభువారు ఈ భూమండలం మీదకి ఎందుకు వచ్చారు అనే అంశము గురించి గత 16 దినాలుగా మనం ధ్యానం చేస్తూ వచ్చాము. ఇది 17వ దినము. దీని గురించి కూడా ధ్యానం చేస్తాము ఈ దినమున. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం. 26వ అధ్యాయము 28వ వచనం. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. యేసుక్రీస్తు ప్రభువారు నిబంధన రక్తముగా అనగా క్రొత్త నిబంధన మానవ జాతితో, ఇశ్రాయేలు జనాంగముతో, యూదా జనాంగముతో, అన్య జనాంగమైన మనతో నిబంధన చేయాలనుకున్నాడు. ఏమిటి ఆ నిబంధన అంటే, ఎవరైనా నన్ను విశ్వసించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందుకొని నా యొక్క శరీరమును భుజించి నా రక్తమును పానము చేసిన వారికి పరలోక భాగ్యము ప్రాప్తించునని తెలియజేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అయితే పస్కా పండగ మొదటి దినమున ఆయన తన శిష్యగణాంగాన్ని పిలిచి, మరి మనము పస్కా భోజనము చేయవలసింది కాబట్టి మీరు వెళ్ళి పలాని వ్యక్తి దగ్గరికి పస్కా సిద్ధము చేయమని చెప్పినప్పుడు ఆ ఇంటి యజమాని పస్కా సిద్ధము చేశాడు. పస్కా సిద్ధము చేసినప్పుడు
ఆయన 12 మంది తన శిష్య గణాంగముతో కూర్చొని ఆయన భోజనానికి సిద్ధపడుతున్నప్పుడు 20వ వచనం మనం చూసినట్టయితే, వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. 12 మందిలో ఒక వ్యక్తి నన్ను అప్పగించుతున్నాడు అని ఆయన జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. మరి దేవుని యొక్క వాక్కు ఎప్పుడో కూడా పాపములో పడిపోయే వారితో హెచ్చరిస్తూనే ఉంటుంది. దేవుడు మన అంతరంగంలో ఉన్న ఆత్మ ద్వారా మనతో మాట్లాడుతూనే ఉంటాడు. అదే రీతిగా ఆయన 12 మంది శిష్యులతో భోజనాన్ని కూర్చున్నప్పుడు వారితో అంటున్నాడు, మీలో ఒకరు నన్ను అప్పగిస్తారు. ఎలాంటి దానికి? మరణానికి అప్పగిస్తారు. మరణములో కూడా ఏ మరణము? శిలువ మరణము. చాలా అవమానకరమైనది, బాధకరమైనది, వేదనకరమైనటువంటి బాధతో కూడిన మరణానికి నన్ను అప్పగిస్తారు అని వారిని హెచ్చరించాడు. కానీ ఎవరు కూడా మారలేదు. తర్వాత ఆయన ఏం చేశాడు? భోజనం కూర్చున్నప్పుడు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించబడిన ఆ రొట్టెని తన శిష్యులకి ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చెందించబడుతున్న నిబంధన రక్తము. అనేక మంది కొరకు, అనేక మందిలో నీవు నేను కూడా ఉన్నాము. అంతేకాదు ఇశ్రాయేలు జనాంగము కూడా ఉంది. భూమండలం మీద నివసించే మానవ జాతి అంతా కూడా దాంట్లో ఉన్నది. వారందరి కొరకు కొత్త నిబంధనగా, అనగా ఇందాక చెప్పిన నిబంధన ఏది అనంటే, నన్ను విశ్వసించిన వారు నా ఆజ్ఞల్ని పాటిస్తూ, అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామములో బాప్తిస్వం పొందుకొని నా బలను సమీపించే వారికి నేను నిత్య జీవమునిస్తానన్న వాగ్దానం, నిబంధన. అది నిబంధన, నవ నిబంధన. అయితే ఆ నవ నిబంధన గ్రంథానికి సూచనగా, నిబంధన సూచనగా ఆయన మరి వారికి తన శరీరముగా సూచనగా ఉండే రొట్టెను విరిచి, ఇది నా శరీరము అని దాన్ని ఆశీర్వదించి వారికి ఇచ్చెను అని అన్నాడు. తర్వాత భోజనము తదనంతరము ఆయన ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా మరి రక్తము అని వారికి అప్పగించాడు. దీన్ని త్రాగండి అని వారికి ఆజ్ఞాపించాడు. అయితే ఆజ్ఞను అనుకరించే మనమందరము కూడా ఆ నవ నిబంధనలో మనమందరం కూడా పాలువారము కావాలి. అయితే ఈ నిబంధనకున్న ప్రత్యేకత ఏంటి? పాత నిబంధన ఉంది కదా, పాత నిబంధన కాలం ఉన్నాక, పాత నిబంధన ధర్మశాస్త్రం ఉన్నాక కొత్త నిబంధన ఎందుకు వచ్చింది అనేది మనకి ప్రశ్న రావచ్చు మీ అందరికీ. పాత నిబంధన ఉన్నది కదా, కొత్త నిబంధన అవసరత ఏంటి అని మనకి ఒక అనుమానం రావాలి, సహజంగా రావాలి. అయితే దానికి కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 8వ అధ్యాయము 6వ వచనం చూద్దాము. చూడండి, ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మధ్యవర్తి. పాత నిబంధన, అదే రకంగా కొత్త నిబంధనకి మధ్యన ఆయన మధ్యవర్తి అయి ఉన్నాడు. అంతేకాదు, నిబంధనకి మధ్యవర్తి కాదు కానీ తండ్రికి మానవుడికి మధ్యవర్తి అయి ఉన్నాడు. తండ్రిని మనం చేరలేము కాబట్టి అతి పరిశుద్ధమైన తండ్రిని చేరుకొని ప్రార్థించాలంటే క్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా తప్ప మరే రక్తము ద్వారా మనం ఆయన్ని ప్రార్థించలేము. కాబట్టి మధ్యవర్తిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరి ఎక్కువైన నిబంధన మధ్యవర్తి అయినాడు కనుక మరి శ్రేష్టమైన నాయక సేవాకత్వం పొంది ఉన్నాడు. ఏలైనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. అంటే మొదటి నిబంధనలో కొంచెం లోపం ఉంది. ఆ నిబంధనని మరి పరిపూర్ణము చేయాలంటే మధ్యవర్తిన క్రీస్తు ప్రభువారు రావాలి. ధర్మశాస్త్రము కొట్టివేయటకు నేను రాలేదు, దాన్ని నిర్వర్తించటకే నేను వచ్చాను అన్నాడు. కొట్టివేయడం లేదు కానీ
పాత నిబంధన క్రొత్త నిబంధన మధ్యవర్తిగా మరొక నిబంధన క్రొత్త నిబంధన చేస్తూ ఉన్నాడు. అలనాడు వారు అందరూ కూడా యజ్ఞ యాదాదులు వారికి చేసినట్టయితే వారి పాపాలు క్షమించబడ్డాయి. కానీ ఇక నవ నిబంధనలో మనం చూసినట్లయితే జంతు బలి అవసరము లేదు, రక్తము అవసరము లేదు. కానీ పరమ పవిత్రుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము అనగా ఏ పాపము లేని, ఏ లోపము లేని, ఏది కూడా దోషము లేని నిర్దోషమైన రక్తమును ఆయన మానవాళి కొరకు చిందించి, ఇదిగో నీ కొరకు నా కొరకు ఒక అభయాస్తముగా ఆ రక్తమును ఆయన శరీరం మన మధ్యలో పెట్టాడు. ఈ మధ్యవర్తి అయినటువంటి నిబంధన పాత నిబంధనలో కొంచెం లోపం ఉన్నది కాబట్టి దాన్ని సరిచేయాలనుకున్నాడు. ఏలైనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండలేదు. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగ చెప్పుచున్నాడు. ఈ నిబంధన ఎలాంటిదంటే, మరి ఈ నిబంధన ద్వారా జంతు బలి అవసరము లేదు, మరేది అవసరం లేదు. కానీ 10వ వచనంలో చూస్తాం, ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనసులో నా ధర్మ విధులు ఉంచుతాను. ఈ నిబంధన ఏంటనుకుంటున్నారు? కొత్త నిబంధన. పాత నిబంధనకి ప్రతిగా పాత నిబంధన ఆయన ధర్మశాస్త్రాన్ని నిర్వర్తించాడు. ఎట్లా నిర్వర్తించాడు? దాన్ని నిర్వర్తించాలంటే ఆయన బలి పశువుగా మార్చబడాలి. ఆయన బలి పశువుగా మార్చబడ్డాడు. కాబట్టి ఇప్పుడు క్రొత్త నిబంధనకు ఉన్నట్టు మనమందరము కూడా ఇప్పుడు ఏం చేశారంటే, మనకి ఆయన ఆజ్ఞలు ధర్మ విధులన్నీ కూడా మన హృదయంలో పెట్టాడు. వారి హృదయం మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడనైందును, వారు నాకు ప్రజలైందురు అని మాట్లాడుతూ ఉన్నాడు. మనమందరం కూడా ఆయన ప్రజలము. ఆయన మనందరికీ కూడా దేవుడు. ఎందుకంటే దేవుడు అంటే వట్టిగా ఆకారము కలిగిన వాడు కాదు, కానీ ఒక రూపము కలిగిన వాడు కాదు. కానీ ఆయన సర్వమానవాళిని ప్రేమించిన వాడై ఆ నవ నిబంధనకి సూచనగా ఉన్నటువంటి ఆ నవ నిబంధన నెరవేర్చడానికి ఆయన రక్తమునే చిందించవలసిన అవసరం ఏర్పడ్డది. ఇదిగో ఈ నిబంధనలో నీకు నాకు ఒక అష్యూరెన్స్, ఒక నమ్మకత్వం, ఒక విశ్వాసం ఏమిటంటే, యేసయ్యను నమ్ముకుంటే నా జీవితము ధన్యమైపోతుంది, నా బ్రతుకు బాగవుతుంది. నేను చేసిన పాపములతో నేను నరకానికి వెళ్లకుండా స్వర్గానికి వెళ్ళడానికి, నిత్య జీవములో ప్రవేశించడానికి, ఇక యుగములు జీవించడానికి ఇదిగో నాకు భాగ్యము కలుగుతుంది అని మనమందరం కూడా విశ్వసించిన వారమై ఆజ్ఞలు పాటించే వారముగా ఉండాలి. ఆ ఆజ్ఞలు ఎక్కడ ఉంటాయి? నీ అంతరంగములో ఉంటాయి. అనగా పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి నీ అంతరంగంలో నుంచి నేను హెచ్చరిస్తూ ఉంటాడు. నువ్వు పాపము చేస్తున్నావు, నీ కళ్ళు పాపము చూస్తున్నాయి, నీ చెవులు పాపం వింటున్నాయి. ఇదిగో నీలో పాపం అనే ఒక కొత్త ఒక ఆలోచన నీలోనికి పుట్టుకొని వచ్చిందని మనకి జ్ఞాపకము చేస్తూ ఉంటాడు. అందుకే అంతరంగంలో ఆత్మ మనలో ఉంది. ఆత్మే మన హెచ్చరిస్తూ ఉంది. కొన్ని పర్యాయంలో ఆత్మ మూలుగులతో కూడిన ప్రార్థన చేస్తుంది మనం తప్పు చేసిన తర్వాత. ఇదిగో ప్రభు అంటున్నాడు, నీకు నాకు మనందరికీ నవ నిబంధన రక్తముతో మనందరిని శుద్ధి చేయాలనుకున్నాడు. ఆ రక్తమును మనందరి మీద వెదజల్లాడు. మన సర్వమానవాళి యొక్క పాపమును ఆయన తీసివేశాడు. ఇదిగో ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఇది ఇంత గొప్ప భాగ్యమును చేయడానికి ఆయన ఎంతగానో త్యాగము చేయవలసింది వచ్చింది. అయితే అదే హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్టయితే మరొక మాట కూడా మనం అక్కడ గమనిస్తాము. చూడండి, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలం జరిగిన అపరాధముల నుండి, అనగా జన్మ కర్మ పాపముల నుంచి, అపరాధము నుండి విమోచన కలుగుటకు ఆయన మరణం పొందినందున. ఆయన మరణం ఎందుకు పొందాడంటే, మానవుడు పోగొట్టుకున్న మహిమను, మానవుడు పోగొట్టుకున్న నిత్య జీవమును
మానవుడు పోగొట్టుకున్న దేవునితో సంబంధాన్ని పోగొట్టుకున్న సంబంధాన్ని తిరిగి నెలకొల్పడానికి ఆయన వచ్చినవాడు. కాబట్టి మన అపరాధము నుంచి అనగా ఆజ్ఞను అతిక్రమించిన ప్రతిదాని నుంచి మనం విమోచించాలనుకున్నాడు. అందుకే ఆయన మరణం పొంది పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు. స్వాస్థ్యముగా పొందరై ఉన్నటువంటి ఆ యొక్క పరలోకము కొరకు ఆయన మధ్యవర్తిగా ఉన్నాడట. అయితే స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం, ఆ స్వాస్థ్యం ఏంటి? ఆ హెరిటేజ్ ఏంటంటే అక్కడ మరణము లేని పరలోకము, సూర్యుడు అక్కరలేని పరలోకము, చంద్రుడి యొక్క అక్కరలేని పరలోకము, మరి ఎలాంటి రోగము లేని పరలోకము, ఆకలి దప్పిక లేని పరలోకము, దుఃఖము లేని పరలోకము, మరి రోగము లేని పరలోకము. దేవదేవుడే సర్వానికి అక్కడ ఉన్నటువంటి దానికి వెలుగయుండి మనందరూ కూడా పరిపాలించే అద్భుతమైనటువంటి యుగ యుగాలు జీవించే ఆ పరలోకములో నిత్యమైన స్వాస్థ్యానికి చేరుకోవడానికి ఇదిగో ఆయన నిబంధన రక్తముగా మార్చబడ్డాడు. అయితే మనము దీన్ని నిర్లక్ష్యము చేయకూడదు, అలక్ష్యము చేయకూడదు. మనమందరం కూడా దేవుడు మనల్ని ప్రేమించి ఇదిగో ఇచ్చిన ఈ గొప్ప భాగ్యమును నిర్లక్ష్యము చేయకూడదు. అందుకే లేఖనాలు అంటాడు కదా, మనమందరము కూడా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసినలా ఏలాగు తప్పించుకుందాము. ఈ రక్షణ ఒట్టిగా వచ్చేది కాదు. పరమ పవిత్రైన దేవుడు పరలోకము విడిచి భూలోకానికి రావాల్సిన ఆవశ్యకత ఏర్పడ్డది. నీవు నిత్య జీవంలో రావాలంటే. అంతేకాదు కానీ ఈ భూమండలం మీద అవమానం పొంది, దెబ్బలు పొంది, మేకులతో కొట్టబడి, ఘోరమైన హింస పొంది, ఆ రక్తమును చెందించిన దానికి అమూల్యమైనటువంటి ఆ రక్తము ద్వారా వెలపెట్టి నిన్ను నన్ను కొనుక్కున్నాడు. నీవు నేను మన సొత్తు కాదు, ఆయన సొత్తు అయి ఉన్నాము. ఈ సొత్తు అయిన మనం ఆయన మాట వినేవారముగా ఉండాలి. నవ నిబంధనకి ఆయన మధ్యవర్తి అయినున్నాడు. ఆయన శాశ్వతమైనటువంటి స్వాస్థ్యమును మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. శాశ్వతమైన స్వాస్థ్యము, ఎల్లవేళలు ఉండే ఆస్తి. ఈ భూమి మనతోటి ఒకసారి కొనుక్కుంటాం, మరొకరికి అమ్మి వేస్తాము. డబ్బులు మన దగ్గర దాచిపెట్టుకుంటాము, మరొక దినాన్ని మరొకరికి ఇస్తాము. బంగారం కొనుక్కుంటాము, జీవితకాలంతో మనకి పనికి వచ్చే మరొకరికి అమ్ముకోవాల్సి వస్తుంది. ఇదిగో ఈ రకంగా ఇదంతా కూడా ఇది స్వాస్థ్యం అనబడదు. కానీ స్వాస్థ్యమైనది ఏది అంటే వాడబారని మహిమా మనందరికీ సిద్ధపాటు చేస్తున్నాడు ఆయన. ఆ వాడబారని మహిమ నీవు నేను పొందుకోవాలంటే ఇదిగో నీవు నేను మనందరము కూడా నవ నిబంధనకు మధ్యవర్తి యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరిస్తాము. ఆయన ఈ భూమండలం మీదికి ఎందుకు వస్తున్నాడు అని మనం గత 16 దినాలుగా మనం ధ్యానము చేస్తూ ఉన్నాము. ఆయన ఈ యొక్క లోకంలోనికి వచ్చే ఆ యొక్క ఉద్దేశంలో ఒక ఉద్దేశం ఏదంటే మధ్యవర్తిగా ఉండాలనుకున్నాడు. ఆ పాత నిబంధనలో ఉన్న లోపమును సరిచేయడానికి, అనగా నిబంధన లోపం అంటే దాని యొక్క అర్థం ఏంటంటే జంతువులే ఎల్లప్పుడూ కాకుండా ఒక పరమ పవిత్రుడైన దేవుని యొక్క రక్తముతో తన ప్రజలను కొనుక్కోవాలనుకున్నాడు. వారి స్వాస్థ్యముగా సంపాదించాలనుకున్నాడు. వారి సంపాదించుకున్న ఆ స్వాస్థ్యమును నిత్యమైన స్వాస్థ్యంలోనికి పంపించాలనుకుంటున్నాడు. అందుకే ఈ రక్షణను నిర్లక్ష్యము చేయకూడదు. ఇదెంతో విలువైనది. మానవుల ద్వారా ఇది వచ్చింది కాదు, కానీ దేవదేవుని యొక్క రక్తము ద్వారా నీకు నాకు కలిగిన గొప్ప భాగ్యము. ఈ భాగ్యమును నిర్లక్ష్యము చేయకూడదు, అలక్ష్యము చేయకూడదు. ఎందుకంటే ఆయన రక్తముతో మనం కడగబడిన వారము కాబట్టి. ఇదిగో నీవు నేను ఒకవేళ అలక్ష్యము చేసినట్టయితే ఇదిగో మనకు కలగబోయే నష్టాలు అనేకమైనవి ఉన్నవి. వాటి నుంచి మనకి విముక్తి కావాలంటే యేసు రక్తము మాత్రమే. ఆయన చేసిన త్యాగమును మనం నిర్లక్ష్యము చేయక, అలక్ష్యము చేయక, ఆయన మనకి ఇచ్చిన వాగ్దానము ఏదైతే ఉందో నిత్య స్వాస్థ్యమును పొందుకోవాలంటే ఏకైక మార్గము క్రీస్తు ప్రభువారు అనేది ఈ లోకానికి చాటించడం కొరకు ప్రభుని ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత గొప్ప భాగ్యవంతులమంటే
ఈ లోకంలో మనంత గొప్ప భాగ్యవంతులు ఎవరు కూడా లేరు. మనము పేదవారము కావచ్చు, కులానికి పేదవారము కనబడవచ్చును, మనము జ్ఞానవంతులుగా కనబడకపోవచ్చును, లేక లోకంలో అధిపతులుగానో ప్రధానులుగానో లేకపోవచ్చును. వెంట కుప్ప నుంచి నిన్ను ఎన్నుకొన్నాడు. పనికి రాని మనల్ని, వెతికి నశించిపోయే మనల్ని ఆ పెంట కుప్ప నుంచి మనం ఎన్నుకొని తీసుకుని వచ్చి తన అమూల్యమైన రక్తముతో కడిగాడు, కొన్నాడు, స్వాస్థ్యముగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇదిగో ఈ ఏర్పాటును మనము ఏమాత్రం అలక్ష్యము చేయక క్రీస్తు ప్రభు యొక్క రక్తములో కడబడిన మనమందరము కూడా ఆ యొక్క జీవితాన్ని జీవించే వారముగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. ఇక మరి ఆ నిత్య జీవాన్ని మనం ఎలా చూడగలుగుతామండి? అది మనకి ఎట్లా తెలుస్తుంది అని అంటే, దానికి కూడా హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము, మరి ఒక మానవుడు ఎక్కడికి వెళుతున్నాడో అక్కడ మనం చూడబోతున్నటువంటి ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 12:21 మనం చూసినట్టయితే, మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను. నేను ఆ వరికిన దర్శనం ఏంటో చూద్దాము. చూడండి, ఇప్పుడైతే సియోను కొండకును, ఈ కొండ ఎక్కడ ఉంది? పరలోకములో ఉన్న సియోను కొండకును ఎవరైనా కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడికి ముందుగా ఈ లోకమును విడవలసిన ఆవశ్యకత ఏర్పడినట్లయితే వాళ్ళు వెళ్ళే స్థలము మనం జ్ఞాపకం చేస్తున్నాడు. రక్తముతో కొనుక్కున్న ఆ మహానుభావుడు, నిత్య స్వాస్థ్యమునిస్తానని వాగ్దానం చేసిన ఆ మహానుభావుడు, ఇదిగో ఆ వాగ్దానం చేసిన మేరకు హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 21, 22, 23, 24 వచ్చాలో మనం ఆ మాట మనం చూస్తా వచ్చండి. ఇప్పుడైతే సియోను కొండకొను, జీవము గల దేవుని పట్టణమునకు, ఈ పట్టణం పేరేంటి చెప్పండి? జీవము గల దేవుని పట్టణం. జీవము లేని దేవతలుగా, దేవుళ్ళుగా పిలువబడేవారు కోటాను కోట్ల మంది ఉన్నారు. కానీ ఈ పట్టణం పేరేంటో తెలుసా అండి? జీవము గల దేవుని పట్టణానికి వెళుతున్నాం మనం, అనగా పరలోకపు యెరూషలేమునకు. మళ్ళా క్లారిఫికేషన్, ఈ భూలోకముల యెరూషలేము కాదు, కానీ పరలోకములో ఒక యెరూషలేము ఉంది. అక్కడికి మనం అక్కడికి వెళుతున్నాము. అక్కడ ఏమేమి ఉంటుందో చూద్దాము. చూడండి, వేవేల కొలది దేవదూతల ఎదుకును, వేల మంది దేవదూతలు ఉంటారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వేవేల కొలది దూతల మధ్యను పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంగమునకును. పరలోకములో జ్యేష్ఠుల సంగమనందరూ కూడా దేవుడు క్రీస్తు ప్రభువారు మన కొనుక్కున్నాడు కాబట్టి మనమందరం కూడా జ్యేష్ఠులమయ్యాము. ఆయన జ్యేష్ఠ కుమారుడు, ఆయన అనుకరించిన వారము, ఆయన రక్తంలో కడగబడిన వారము, ఆయన ఆజ్ఞను స్వీకరించిన వారము, మనమందరం కూడా జ్యేష్ఠులమే అవుతాము. జ్యేష్ఠుల సంగమునకు వారి మహోత్సవమునకు జరగబోయే మహా అద్భుతమైన పండగ. ఉత్సవం అంటే, మహోత్సవం అంటే, ఉత్సవం అంటే పండగ, ఒక సంతోషభరితమైనటువంటి సన్నివేశం. ఇది మహోత్సవం అంటున్నాడు. అందరి న్యాయాధిపతిని దేవుని యుద్ధకు, అందరికి న్యాయాధిపతిని యేసుక్రీస్తు ప్రభువారి యుద్ధకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యుద్ధకును, సంపూర్ణమైన సిద్ధి పొందిన ఆత్మలు మనము కూడా సంపూర్ణమైన ఆత్మను పొందుకోవాలి, సిద్ధి పొందుకోవాలి. అయితే అక్కడికి వెళుతున్నామట. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును, ఏబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తములకు మీరు వచ్చి ఉన్నారు. ఎక్కడికి వెళుతున్నామని చూడండి. మొదటేమో ఆ నిబంధనకి అనుకూలంగా మరి ఉండాలి కాబట్టి ఆయనే బలి పశువుగా ఆ యొక్క పస్కా పండగలో ఆయన అప్పగింపబడ్డాడు. ఆయన చనిపోకముందే ఆయన శరీరములకు సాదృశ్యంగా ఒక రొట్టెను, ఆయన రక్తములకు సాదృశ్యంగా ఒక గిన్నెలో ఉన్నటువంటి ఆ యొక్క ద్రాక్షారసమును, ఇది మీరు తిని త్రాగినట్లయితే మీరు నిత్య జీవమును పొందుకుంటారు. ఆ నిత్య జీవం పొందుకోవడానికి కొరకు నేను, అనగా పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యవర్తిగా నేను వచ్చి ఆ ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చి, కొట్టివేయలేదు కానీ నెరవేర్చి, ఆ ధర్మశాస్త్రం ఉన్న యజ్ఞ యాదాదులు ఏవైతే ఉన్నాయో వాటిని నాకు నేనుగా బలి పశువుగా మార్చుకొని, నా రక్తంలో మీ అందరూ కూడా పవిత్రపరచుకొని, కొనుక్కొని స్వాస్థ్యముగా మీ అందరూ కూడా నిత్య స్వాస్థ్యము తీసుకుని వెళ్ళాలని ఆశించిన వాడనై
ఇదిగో నిత్య స్వాస్థ్యం అంటే దానికి మీ అందరికి అర్థము కావాలి కాబట్టి ఇదిగో తన మాటలు హెబ్రీ పత్రిక 12:21 నుంచి రాపించి పెట్టాడు. మనమందరం కూడా జీవము గల దేవుని యొక్క సన్నిధికి వెళుతున్నామండి. మామూలు పట్టణము కాదు ఈ పట్టణం. దేవుడే దానికి సూర్యుడు, దేవుడే దానికి చంద్రుడు. దానికి అక్కడ ఆకలి దప్పికలు లేవు, అక్కడ రోగము లేదు, క్యాన్సర్ లేదు, మరే రోగము లేదు. అక్కడ ఆనందమే ఆనందము, నిత్యానందం పొందుకోవడానికి నీకు నాకు గొప్ప భాగ్యమునిచ్చాడు. అక్కడ అనేక మంది వేవేల కొలది దూతలు ఉంటారు. జ్యేష్ఠులైన వారందరూ మనందరూ కూడా ఒక జ్యేష్ఠులుగా అక్కడ ఉంటాము. మనందరికీ ఆయన మహోత్సవం చేయబోతున్నాడు. అందరి న్యాయాధిపతి అయిన దేవుని అందరికి న్యాయాధిపతి అయిన, ఒక దేశానికి కాదు 7 ఖండాలకి ఈయన న్యాయాధిపతి. 195 దేశాలకి ఈయన న్యాయాధిపతి. భూమండలం మీద ఉన్న ప్రతి మనిషికి కూడా ఈయన న్యాయాధిపతి. ఈ లోకంలో న్యాయాధిపతి ఒక సుప్రీంకోర్టు అనేది ఒక దేశానికి ఉంటుంది, కానీ ప్రపంచం మొత్తానికి కూడా సుప్రీం జడ్జ్ ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయన సర్వలోకమునకు తీర్పు తీర్చుదేని దినము ఒకటి ఉంది. ఆ దినమున అందరూ కూడా ఆయన పాదాక్రాంతులవుతారు. ఆయన ముందు వారు ఏడుస్తూ ఉంటారు. రాజులు, గనులు, జ్ఞానులు, మరి ధనవంతులు, భుజ బలము కలిగిన వారు అనేక మంది ఆయనకి ప్రాణులుతారు. అదిగో ఆ దినము, ఆ పట్టణము, తీర్పరి అయినటువంటి పట్టణానికి మనం వెళ్తున్నాము. ప్రపంచానికి తీర్పు తీర్చే ఆయనతో మనం సహవాసము చేయడానికి, ఆయనతో మనం కలిసి జీవించడానికి, ఆయనతో కలిసి అక్కడ ఆనందించడానికి మన పిలుస్తూ ఉన్నాడు, పిలవబోతూ ఉన్నాడు. ఇదిగో పిలుపు అందుకున్న నీవు నేను మనందరం కూడా ఆ మధ్యవర్తి అయినటువంటి క్రీస్తు ప్రభువారిని విడవక ఆయనతో మనం జీవించే వారముగా ఉందాము. ఈ మాటల్ని సర్వాధికారి అయిన దేవుడు అంగీకరించి మనందరి జీవితంలో మనకు చిందాక మనం చదువుకున్న రీతిగా ఈ ఆయన మన హృదయం అనే పలక మీద వ్రాయాలని, అప్పుడు వ్రాయబడిన మాటలు మన అందరితో కూడా మన అంతరంగంలో ఉంటాయని, మనము ఆ మాటల ప్రకారంగా జీవించినట్లయితే మన మనసులో ధర్మ విధులు ఉంచాడు, మన హృదయం అనే పలకల మీద వాటిని రాశాడు. ఈ మాటలకు అనుగుణంగా మనం జీవిస్తాము. దేవుడి యొక్క మాటల్ని మనందరి యొక్క ఆత్మీయ మేలు కొరకై ఆశీర్వదించి ఫలభరితము చేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఉదయకాలమందు దేవుడు క్రొత్త నిబంధనతో మనతో మాట్లాడి ఉన్నాడు. ఈ మాటలన్నిటి ప్రతిరోజు ఉదయకాలం దేవుని మాటల ఉద్దేశములు మనకు ఎన్నో విధాలుగా అందిస్తున్న పాస్టర్ గారికి వందనాలు. దేవుడు మన కోసం తన రక్తం చిందించి మరణపు పొంది మనకు ఉచితమైన రక్షణ భాగ్యము ఇచ్చినాడు. అందుకు మనం దేవుని ఆజ్ఞలు కనుకొని ఆయనతో సహవాసములో నడుచుటకు పరిస్థితితో మనం జీవించాలని హెచ్చరించి ఉంటున్నాడు. ప్రతి ఉదయకాలం ఇంత మంచి మాటలు మనకు అందిస్తూ ఆయన మనల్ని ఇంకా ముందుకు నడిపిస్తున్న విధానం బట్టి దేవుని కృతజ్ఞతలు, అయ్యగారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇప్పుడు ప్రార్థన చేయవలసిందిగా సహోదరుడు డేవిడ్ గారిని కోరుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రార్థన అంశాలు గమనించండి. ఈ శ్రేష్టమైన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు వందన సమర్పణలు చెల్లిస్తూ ప్రార్థన చేయండి. ఈ దినమున మరి మన పాస్టర్ గారు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో ప్రీ క్రిస్మస్ ఈవెంట్ లో మరి వాక్యోపదేశం చేయడానికి చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించబడ్డారు. వారి కొరకు ప్రార్థన చేయండి. దేవుని వాక్యం అక్కడ విత్తబడి మరి అనేక హృదయాలను దర్శించినట్లుగా, మరి ఆశ్చర్యకరంగా జరుగునట్లుగా ప్రార్థన చేయండి. ఈ దినమున 5 గంటలకి లక్షట్పేటలో బ్రదర్ జాషువా గారి యొక్క ఇంటిలో క్యారల్స్ కు వెళ్ళబోతున్నాం గనక మన యొక్క ప్రయాణం కొరకును అందరు సమకూడి మరి చర్చి దగ్గరికి 5 గంటలకు వస్తే మరి వెళ్తాం గనక దాని కొరకును ప్రార్థన చేయండి. ఈ December 24th క్రిస్మస్ ఈవ్ మన చర్చిలో మనము సెలబ్రేట్ చేసుకోబోతున్నాం గనక అందరి కొరకును అందరూ వచ్చి మరి జయకరంగా జరుగుటకు దేని కొరకును ప్రార్థన చేయండి. హోలీ కాన్వకేషన్ మీటింగ్స్ కొరకును ప్రార్థన చేయండి. మన దేశము, రాష్ట్రము, పట్టణ ప్రజలు దేశ రక్షణ కొరకును, యోగక్షేమాల కొరకును, అన్యజనుల రక్షణ కొరకును ప్రార్థన చేయండి. ఇజ్రాయెల్ దేశాన్ని
ఇంకా అనేక చుట్టు దేశాలన్నింటినీ మరి జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయండి. అనారోగ్యాల కొరకును ప్రార్థన చేయండి. నిర్మలమ్మ గారు సిక్కుగా ఉన్నారు, వారి కొరకును ఆరోగ్యం కొరకును ప్రార్థన చేయండి. మరి ఇంకా గ్రేస్ అమ్మ, పూర్ణ కుమారి గారిని జ్ఞాపకం చేసుకుంటూ సీజనల్ గా డిసీజెస్ తో బాధపడుతున్న వారి అందరి కొరకును ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ. కృపా సత్య సంపూర్ణుడైన మా పరలోకపు తండ్రి, దేవా మీ పరిశుద్ధ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాలం మరోసారి మీ పాదాల యుద్ధ చేరి సాగిలపడి మొక్కే కృపనిచ్చినందుకు మీకు వందనములు. దేవా మీ దాసుని మీ సిలువ చాటున మరుగుపరచి మీ దాసునిలో మీరుండి నాతో మాతో మీ పరిశుద్ధ లేఖనాల ద్వారా మాట్లాడినందుకు మీకు వందనములు. నాయనా, మీరు ప్రభువా ఈ లోకానికి మానవునిగా ఎందుకు వచ్చావో అది చక్కగా మాకు వినిపించినందుకు మీకు వందనములు. దేవా, దేవుడికి మానవునికి మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చి నాయనా పాపులమైన మమ్ములను పరిశుద్ధులుగా చేయుట కొరకై మీరు మా కొరకు మధ్యవర్తిగా ఉండి మీరు మాకు సహాయం చేస్తున్నందుకు మీకు వందనములు. మీరు చేసిన ఈ మేలుకై మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభువా, మీ యొక్క కుమారుడు డేవిడ్ గారిని మీరు ముట్టి నాయన మీరు స్వస్థపరచుమని వేడుకుంటున్నాను. మంచి ఆరోగ్యము చేత నింపుమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభువా, ఈ దినం మీ దాసుడు నాయన తండ్రి ఆ గవర్నమెంట్ కాలేజీలో మీ యొక్క వాక్యమును అందించడానికి వెళుతుండగా మీ దాసుని మీ పరిశుద్ధ ఆత్మ చేత నింపి మీరు బలపరిచి మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నారు. అలాగే ప్రభువా, మరి నాయన మీ బిడ్డ నిర్మలమ్మను అయ్యా మీరు ముట్టి నాయన స్వస్థపరచమని వేడుకుంటున్నాను. అలాగే ఈ దినము జాషువా గారి గృహములో నాయన క్యారల్స్ విషయములో మీ బిడ్డలందరినీ కూడా మీ ఆత్మ ద్వారా ప్రేరేపించండి నాయన, నడిపించమని ప్రార్థిస్తున్నాను. అక్కడ తండ్రి మరి నాయన ప్రతిదీ కూడా మీకు మహిమకరంగా జరిగించమని ప్రార్థిస్తున్నాను. ప్రయాణ రాకపోకల్లో నాయన మీ తోడుంచి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే సంఘములో నాయన బలహీనులు రోగులుగా ఉన్న బిడ్డలను అయ్యా మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి 24వ తారీఖు నాయన జరగబోయే ప్రీ క్రిస్మస్ మీరు దయతో జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి ప్రభా సంఘ విశ్వాసులందరినీ కూడా దినము మీరు ప్రేరేపించి నడిపించండి. ఆ దినం జరిగే కార్యక్రమం అంతట్లో మీరుండండి. మీ నామానికే ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను. ఆ దినము కూడా మీ దాసుని బలపరిచి నాయన మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. దేవా, ఫిబ్రవరిలో జరగబోయే సభల కొరకు ప్రార్థిస్తున్నా. 27, 28 మరి మార్చి 1 తారీఖు నాయన ఈ 3 దినాలు ప్రభువా నాయన వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకోండి నాయన. ఎటువంటి కరెంటు కొరత లేకుండా సహాయం చేయండి. అనేకులను ప్రభువా 1000 మందికి పైగా మీరు ప్రజలను ప్రేరేపించి ఈల వేసి మీరు సమకూర్చుమని ప్రార్థిస్తున్నారు. ఆ దినాల్లో మరి ఆ సభలకు కావలసిన ఆర్థికమైన సహాయం మీ కృపలో దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవాదాతలను మీరు ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాను. దేవా, మరి వస్తున్నటువంటి మీ దాసుడు గంటల ప్రకాష్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. ఆ దినాల్లో మీ దాసునికి ఎటువంటి అనారోగ్యము రాకుండా మంచి ఆరోగ్యము చేత ఉంచమని ప్రార్థిస్తున్నాను. దేవా, మీ దాసుని కూడా మీ పరిశుద్ధాత్మ చేత నింపి నాయన ఆ దినాల్లో మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, ఆ సభలకు నాయన తండ్రి వచ్చిన ప్రతి వారు మీ వాక్యాన్ని విని ఆత్మీయంగా బలపడే కృప మీరు దయచేయండి.
నాయన సాతాను క్రియలను మీరు లయపరచుమని ప్రార్థిస్తున్నాను. దేవా నాయన తండ్రి, ఇశ్రాయేలు దేశము కొరకు ప్రార్థిస్తున్నా. అయ్యా, మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించమన్నావు నాయన. ఆ యొక్క యెరూషలేము క్షేమం కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం, జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అలాగే మా దేశము నాయన, భారతదేశం అన్య దేశం ప్రభువా, మీరు క్రైస్తవ దేశముగా మార్చుమని ప్రార్థిస్తున్నాను నాయన. నా తండ్రి, మా దేశములో మరి ప్రభువా పరిపాలిస్తున్న లీడర్ల కొరకు ప్రార్థిస్తున్నా. అయ్యా, వారు నీతిగా పరిపాలించున్నట్లు మీరు సహాయం చేయండి. ఎందుకంటే ప్రభువా, అది మీరిచ్చినారని వారు గ్రహింపుతో, భయముతో, వణుకుతో పరిపాలించే కృప మీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి నాయన, ఈ యొక్క గూగుల్ మీట్ లో ఇంకా అనేకులు చేర్చబడటకు మీ కృప చూపండి. ఈ మాటలు వింటూ దినదినము ఆత్మీయంగా మేము బలపడుతూ నాయన ముందుకు సాగే కృప మాకు దయచేయండి. ఎందుకంటే ప్రభువా, ఈ లోకములో మమ్ములను వెలుగుగా ఉంచినావు గనుక మేము అనేకులను వెలిగించే వారంగా మమ్మలను సిద్ధం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు చూపిన ఈ కృపకై, మీరిచ్చిన ఈ రక్షణకై మీకు నిండు హృదయంతో కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ, ఇంకా ప్రభువా నాయన ప్రతి మనవిని దయతో జ్ఞాపకం చేసుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని ఉన్నాను మా తండ్రి. ఆమెన్, ఆమెన్. వాక్యం పరింపు కొరకు మనువుల కొరకు భాస్కర్ వందనాలు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో ఆశీర్వాదం అందించవలసిందిగా సంఘ కాపరి పాస్టర్ గారిని కోరుచున్నాము. ప్రియ పరిశుద్ధులారా, మీ అందరికి శుభములు. రాత్రి కాలంలో రేసమ్మ గారు 11 బాబు ఫోన్ చేసి ఆరోగ్యం బాలేదన్నారు. నేను ప్రార్థన చేశాను. దయతో ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకునండి. తర్వాత 27వ తారీఖు 28వ తారీఖు ఫిబ్రవరి 2025, మార్చి 1వ తారీఖు 3 దినాలు అంటే 2.5 రోజులు కూడికల గురించి మరి దేవుడు కృప ద్వారా మరి ఆ యొక్క కూడికలు రావడానికి గంటల ప్రకాష్ గారు ఒప్పుకున్నారు. వారి కొరకు అనుదినించము ప్రార్థన చేయండి. ముఖ్యంగా ఆత్మలు రక్షించబడాలి, ఆత్మలు బలపరచబడాలి. ఇది మన యొక్క ఆశయం. కాబట్టి దాని కొరకే మనం ఇంత ఆతృత పడుతున్నాము. కాబట్టి దాని కొరకు ప్రార్థన చేయండి. మరి డేట్స్ కన్ఫామ్ అయిన చెప్పిన వెంటనే ఒక పేరు చెప్పడానికి ఇష్టపడిన ఒక సహోదరుడు మొన్నటి దినమనే నేను పోస్ట్ చేసిన వెంటనే వారు మన సంఘాన్ని ప్రేమించి మన సంఘానికి వచ్చేవారు కాదులే, కానీ మంచిలో కూడా ఉండరు, కానీ మన సంఘ పరిచయం వారు జ్ఞాపకం చేసుకొని వెంటనే 10,000 రూపాయలు నాకు ట్రాన్స్ఫర్ చేశారు, ఫోన్ పే చేశారు. అందును బట్టి వారిని కూడా దేవుడు ప్రేమించి ఆశీర్వదించాలని, వారి యొక్క అవసరాలు దేవుడు తీర్చాలని మనసారా కోరుకుంటున్నాను. అట్లా దేవుని యొక్క పరిచర్యలో అట్లా డేట్ తెలిసిన వెంటనే తనకు తానుగా ఇది నేను ఇస్తున్నాను అనుకోవడం, ఇవ్వడం చాలా గొప్ప భాగ్యము. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని కోరుతున్నాను. ఈ దినమున 1 గంటకి మన మంచాలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ స్టాఫ్, అదే రకంగా మంచాలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి వారందరూ కూడా మరి ఈ దినమున కూడిక పెట్టుకున్నారు. దానికి నన్ను స్పీకర్ గారు మనం దాని కొరకు ప్రార్థన చేస్తాము. ప్రార్థన. సర్వశక్తి మంత్రమైన దేవ, మీకే స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాను. ప్రార్థించిన ప్రతి అవసరాన్ని మీరు తీర్చండి, ఎప్పుడో కాపాడండి. మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు తీసుకుని రండి. మీ యొక్క గొప్ప కృపలో మా అందరిని కాపాడుకోండి తండ్రి. నిబంధనకి మధ్యవర్తి అయిన మీరు లేకపోతే మేము బట్టి పని కాని వారు తండ్రి. కాబట్టి దయతో మీరు మమ్మల్ని మన్నించి నీ కృపలో జ్ఞాపకం చేసుకోవాలని ఏ శ్రమలు కూర్చున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇదిగో యొక్క ప్రాతకాల మనలో కూలుకున్న మనందరికీ, సకల పరిస్థితులకు, సార్వత్రిక సంఘమునకు, తన ప్రియ ప్రజల జనాంగానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేడుగాక. ఆమేన్.